మేము సాదర స్వాగతం పలుకుతున్నాము అండ్ మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సార్. అందరికి కూడా పేరున అందరికి కూడా నమస్కారం. చాలామంది పెద్దలు వచ్చారు. అందరు పేర్లు చెప్పాలంటే కూడా ఇబ్బంది. ముఖ్యంగా నేను ఈ సంస్థ ఏర్పాటు చేసిన టీటీఏ సంస్థను ఏర్పాటు చేసిన పెద్దలు మల్లారెడ్డి గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ కూడా తెలపాలి. మల్లారెడ్డి గారు చేయకపోతే ఇబ్బందికరమైన పరిస్థితి. మల్లారెడ్డితోటి సహకరించిన మోహన్ గారు కానీ, ప్రవీణ్ గారు కానీ, ముఖ్యంగా నవీన్ గారు బాగా లీడ్ తీసుకున్నారు. విజయపాల్ గారు కానీ, వంశీ గారు కానీ, చాలామంది పేర్లు చెప్పాలంటే ఇబ్బంది. అందరు కూడా టీం వర్క్ చేసి నేను 35 సంవత్సరాల నుంచి అటెండ్ అవుతున్నా. ఇంత మంచిగా జరిగిన సభ ఇదే అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. చాలా బాగా జరిగారు. జరగటం కాదు, మన పిల్లలను ఈరోజు ఈ కార్యక్రమంలో చాలామంది వచ్చారు. సినిమా ప్రముఖులు వచ్చారు, రాజకీయ నాయకులు కూడా చాలామంది కూడా వచ్చారు. డాక్టర్స్ మా పెద్దలు నాగేశ్వరరెడ్డి గారు కూడా వచ్చారు. గట్టిగా చప్పట్లు కొట్టుండే. నెంబర్ 1 హాస్పిటల్ ఇండియాలోనే. ఇలా గురునాథ్ రెడ్డి గారు కూడా ఏదైనా మోకాలు నొప్పి పెడితే ఆయన దగ్గరికి ఉరుకుతాం. మంచి మంచి డాక్టర్లు కూడా ఇక్కడ అటెండ్ అయ్యి దీన్ని స్ఫూర్తి తీసుకొని ప్రజాసేవ చేయాలనే ఆలోచనతో వచ్చిన ప్రతి ఒక్కరికి ఇక్కడ పెద్ద పెద్ద కంపెనీలు పెట్టి 10 మందికి సేవ చేసే మీ అందరినీ కూడా పేరున నేను అభినందిస్తున్నా. ముఖ్యంగా నేను చూసిన నిన్న తెలంగాణ సంస్కృతిని, భరతనాట్యాన్ని వివిధ స్త్రీల ఇయ్యాల కూడా లక్ష్మీనరసింహరావు స్వామి పూజలు చేసి పొద్దునట్టు కళ్యాణం చేసి మన సంస్కృతిని బయటికి తీసుకొచ్చిన, అమెరికాలో మీరు ఉండి ఎన్ఆర్ఐలో ఉండి తెలుగు సంస్కృతిని మర్చిపోకుండా మీరు అందరు చేస్తున్నందుకు మీకు చేతులెత్తి నేను మొక్కుతున్నాను కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. మీ పిల్లలు దయచేసి నేను రిక్వెస్ట్ చేసేది, మీ పిల్లలకు తెలుగు నేర్పండి. కొద్దిగా తాత మామను, అమ్మమ్మను, నాయనమ్మను రోజు ఫోన్ చేసి పిల్లలను మాట్లాడిస్తున్నారు. చాలా చూశాను నేను. హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అది మర్చిపోవద్దు. సంవత్సరానికి ఒక్కసారన్నా మీ ఊర్లకు పోయి మీరు పలకరించే ఏర్పాటు చేయవలసిందిగా నేను మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను మరొక్కసారి తెలంగాణ తెలుగు సంస్కృతిని ఇక్కడికి తీసుకొచ్చి కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున విజయవంతం చేసిన మీ అందరికీ నేను ఒకటే రోజు వచ్చి పోదాం అనుకున్నా. మల్లారెడ్డి గారు అన్నారు, దయాకర్ నువ్వు రా బాగుంటుంది అని అంటే, ఏమో నీ వీలవుతుందో కాదో అనుకున్నాం. కానీ ఒక్కరోజు వస్తామని అనుకున్నా. కానీ ఇక్కడ మీ అందరిని చూసిన తర్వాత 3 రోజులు మీతోటి పడి గడపడం నాకు అదృష్టంగా భావిస్తున్నా. నా మిత్రులు ప్రభాకర్ గారు ఉన్నారు, ఇంకా చాలామంది కూడా పెద్దలు ఉన్నారు. అందరికి కూడా పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. జై తెలంగాణ. థ్యాంక్ యూ సో మచ్ దయాకర్ అన్న. విజయపాల్ గారు నమస్కారం. అనిల్ ఎర్రబల్లి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. మర్చిపోయినా ఈ సుమేనా అయినా నాకు అనుమానం వస్తుంది. నేను 30 ఏళ్ళ కింద చూసినప్పుడు గిట్నే ఉన్నది, ఇప్పుడు గిట్నే ఉన్నది. సుమ బిడ్డ గిట్ల కావచ్చు. అవును సార్, నేను యాక్చువల్లీ ఇంట్రడ్యూస్ చేసుకోవడం మర్చిపోయాను. నేను సుమ వాళ్ళ అమ్మాయిని. సుమ వాళ్ళ బిడ్డవేనా? థ్యాంక్ యూ సార్ ఫర్ రికగ్నైజింగ్ ఇట్. ఎర్రబల్లి దయాకర్ గారికి ప్రెసిడెంట్ నవీన్ గారు అండ్ పైల మల్లారెడ్డి గారి చేతుల మీదుగా ఫెలిసిటేషన్. థ్యాంక్ యూ సో మచ్ దయాకర్ అన్న. మీ విలువైన అనిల్ ఎర్రబల్లి గారు ఇక్కడ ఉన్నట్టయితే వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అనిల్ ఎర్రబల్లి గారు ఇక్కడే ఉంటే స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ దయాకర్ అన్న. ఇలానే మీ సపోర్ట్ అండ్ మీ ప్రేమ మా టీటీకి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ టీటీఏ కన్వెన్షన్ అంటే కేవలం కల్చరల్ యాక్టివిటీస్ మాత్రమే కాదు.